ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 31, 32 వచనములు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. సహోదరి సహోదరులారా, విన్న వాక్యమును బట్టి పైనుంచి వచ్చినవాడు యేసు ప్రభువు, భూమికి చెందినవాడు యోహాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనము మనము పరిశీలించగా, అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువు తనకు ఇతరులందరికీ మధ్య ఉన్న తేడా చెప్తున్నాడు. మనము ఈ లోకానికి చెందిన వారము, ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనము మనము పరిశీలించగా, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. యేసు ప్రభువుకి మిగతా మనుషులందరికీ ఉన్న ఒక తేడా ఇదే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.